హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జెస్సీ హన్సీ ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? ఏం చేస్తున్నారు? కామెంట్ సెక్షన్లో నాతో తప్పకుండా షేర్ చేసుకోండి. నేనైతే సూపర్గా ఉన్నానండి. సో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. దానివల్ల నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. సో అదనమాట అండి సంగతి. ఇవాళ వీడియో ఏంటో మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది. సో ఇవాళ మా హస్బెండ్ బర్త్డే ఉంది అనమాట. సో బర్త్డే కోసం ఈ ప్రిపరేషన్స్ అయితే చేస్తున్నాను. సో ఈ మధ్య అయితే రెగ్యులర్గా 1 వీక్ నుంచి నాన్ వెజ్ ఎక్కువగా అయిపోయింది అని చెప్పేసి ఇంకా నాన్ వెజ్ ఏం చేయట్లేదు. అందులోనూ తనకి కొంచెం హెల్త్ బాగాలేదన్నమాట. అందుకని చెప్పేసి నాన్ వెజ్ ఐటమ్స్ అయితే ఏం చేయట్లేదు. తనైతే ఆఫీస్కి వెళ్ళిపోయారండి. ఇంకా ఏం చేయొద్దు, అసలు ఇంట్రెస్ట్ లేదు, అంటే సెలబ్రేట్ చేసుకోవాలి అని ఇంట్రెస్ట్ లేదు అని చెప్పేసి నాన్ వెజ్ కూడా ఏమీ చేయకు అని చెప్పేసి జస్ట్ పప్పు చేస్తే చాలు నాకు, ఇంకేం వద్దు అనేసి వెళ్ళిపోయారు. సో ఇంకా ఊరికే ఉత్తి పప్పు ఏం చేస్తామని చెప్పేసి నేనైతే కొంచెం బగారా రైస్, తర్వాత పప్పుచారు, కొంచెం ఆలూ ఫ్రై చేస్తున్నాను. ఆలూ ఫ్రై వచ్చేసి ఇది ఎక్కువ ఆయిల్ లేకుండా క్రిస్పీగా ఎలా రావాలి అనేది చూపిస్తున్నాను అనమాట. నార్మల్ కర్రీకి ఎంత ఆయిల్ అయితే యూస్ చేస్తామో అంతే ఆయిల్తో క్రిస్పీగా ఆలూ ఫ్రై అనేది మంచిగా ఏ పీసెస్ అన్నీ అతుక్కోకుండా ఎలా చేయాలి అనేది చూసేయండి. ఫస్ట్ అయితే ఒక గిన్నెలో ఆయిల్ వేసేసి ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి అవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత మంచిగా బ్రౌన్ కలర్ అంటే రెడ్ కలర్లోకి వచ్చిన తర్వాత కట్ చేసి కడిగి పెట్టుకున్న ఆలుగడ్డ ముక్కల్ని ఇప్పుడు అందులో వేసిస్తున్నాను. ఇదేంటంటే కంప్లీట్గా హైలో పెడితే కూడా కింద మాడిపోతుంది. కొంచెం మీడియం టు హై అడ్జస్ట్ చేసుకుంటూ మనం ఇది కుక్ చేసుకోవాల్సి ఉంటుంది. నాకైతే ఒక 15 మినిట్స్లో అయితే ఇది రెడీ అయిపోతుందండి. ఎక్కువ టైం కూడా పట్టదు. లోపల వరకు కుక్ అవుతుంది, పైన క్రిస్పీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. పప్పుచారు లాంటి కర్రీస్కి అయితే మంచి కాంబినేషన్ అని చెప్పుకోవచ్చు. మామూలుగా డీప్ ఫ్రై చేసి కూడా చేస్తారు. సో డీప్ ఫ్రై కాకుండా ఎక్కువ ఆయిల్ యూస్ చేయకుండా తక్కువ ఆయిల్తోనే ఎలా చేయాలో చూపిస్తున్నాను అనమాట. పొటాటోస్ని అప్పుడప్పుడు అలా కలుపుతూ ఉండాలి, మరీ ఎక్కువగా కూడా కలపకూడదండి. అలా కలపడం వల్ల పీసెస్ అన్నీ మ్యాష్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మనకి ఏ పీస్ ఆ పీస్ సపరేట్గా ఉండాలి అంటే మరీ ఎక్కువగా కలపకుండా అలా కొంచెం ఫ్రై అయిన తర్వాత మళ్ళీ కొద్దిసేపు అలాగే వదిలేసి ఆ విధంగా అప్పుడప్పుడు కలిపితే సరిపోతుంది. అండ్ ఇక్కడ లంచ్ టైం అయితే అయిందండి. ఆ టైం వరకు ఇంకా తన ఆఫీస్ నుంచి అయితే వచ్చేసారు. ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు కొన్ని స్వీట్స్ తీసుకొచ్చారు పిల్లల కోసం. అదే చూస్తున్నాను అనమాట, ఏం స్వీట్స్ తీసుకొచ్చారు అని చెప్పేసి. మామూలుగా అయితే ఇంట్లో ఏ అకేషన్ ఉన్నా, బర్త్డేస్ ఉన్నా సేమియా అవ్వంది, సేమియా తినంది అసలు ఇంట్లో నుంచి బయటకే వెళ్ళరండి. ఎందుకంటే వీళ్ళకి చిన్నప్పటి నుంచి కూడా మా అత్తమ్మ అలాగే చేసేవారంట. బర్త్డేస్ ఉన్నాయి అని అంటే అసలు ఆ రోజు మామూలుగా మార్నింగే హెడ్ బాత్ చేయించి తర్వాత సేమియా తినిపించి ప్రేయర్ చేసి పంపించేవాళ్ళు అనమాట, స్కూల్కి కానీ కాలేజ్కి కానీ. సో ఇంకా అది అట్లానే కంటిన్యూ అవుతుందన్నమాట. పెళ్ళి అయిపోయిన తర్వాత దాన్ని నేను కూడా అలాగే కంటిన్యూ చేస్తున్నాను. ఒకవేళ నేను చేయకపోయినా మా వారు అడుగుతారనమాట, తను సేమియా చేయలేదా, మా మమ్మీ ఇలా చేసేది నువ్వు చేయట్లేదు అని అడుగుతారు. సో అందుకని ఖచ్చితంగా నేను కూడా ఇంట్లో ఏ అకేషన్ ఉన్నా కూడా సేమియా చేస్తాను. బర్త్డేస్ కానీ ఫెస్టివల్స్ కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్తో పాటు సేమియా కూడా ఖచ్చితంగా ఉండాలి, ఉండి తీరాల్సిందే అనమాట. సేమియా తినందే ఇంకా ఆ డేస్లో బయట అడుగు పెట్టరనమాట. సో ఇంకా అక్కడి నుంచి మధ్యలో మన కర్రీ చూద్దామని చెప్పేసి వచ్చేసాను. సో ఆలుగడ్డలు అయితే మంచిగా ఫ్రై అయిపోయినాయండి. చూస్తున్నారు కదా, రెడ్ కలర్లోకి వచ్చింది. అటు ఇటు పీసెస్ అంతా కూడా మంచిగా ఫ్రై అయినాయి. ఏ పీస్కి ఆ పీస్ సపరేట్గా ఉంది. ఇప్పుడు ఈ టైంలో మనం కొంచెం ఉప్పు, కారం, కొంచెం ధనియాల పొడి వేసేసి మిక్స్ చేసుకోవాలి. అంతే, ఇంకా మన ఆలు ఫ్రై అయితే రెడీ అయిపోయినట్టే. ఇంకేంటంటే దీంట్లో మనం ఆలుగడ్డలు ఫ్రై అవ్వక ముందే ఉప్పు, కారం అస్సలు వేయకూడదండి. ఒకవేళ వేసామంటే సాల్ట్ వేయగానే సాల్ట్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. కాబట్టి ఆలుగడ్డ ఇంకా కుక్ అయిపోయి మెత్తగా అయిపోతుంది. కాబట్టి ముందుగానే వేయకూడదు. కంప్లీట్గా ఆలుగడ్డలు క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాతనే ఉప్పు, కారం వేసుకొని 1 నిమిషం పాటు ఉంచి తీసేస్తే సరిపోతుంది. సో ఇంకా ఇక్కడ అందరం కలిసి లంచ్ అయితే స్టార్ట్ చేసామండి. ఫ్రైడ్ రైస్, పప్పుచారు, ఆలు ఫ్రై అన్నమాట. అందరం కూర్చొని ఇంకా లంచ్ అయితే చేసేస్తున్నాము. లంచ్ చేస్తున్నంతసేపు
బర్త్డే సెలబ్రేషన్ గురించి డిస్కషన్ జరుగుతుంది. వాళ్ళ డాడీ వద్దు బేటా లైట్ తీసుకోండి, నాకు ఇంట్రెస్ట్ లేదు, హెల్త్ బాగాలేదు, నేను రెస్ట్ తీసుకుంటా, అందుకే ఆఫీస్ నుంచి తొందరగా వచ్చాను అని చెప్తున్నారనమాట. మమ్మీ డాడీకి మ్యాంగో కేక్ తారే, ఇంకా దాని మీద గులాబ్ జామున్ ఉంటాయి. ఓకే, గులాబ్ జామున్ తెచ్చిండ్రా డాడీ? దాని పైన పెడదాం. నేను కేక్ తయారు చేసి కేక్ మీద ఇది పెడదామా? నువ్వే అప్పట్లో ఫ్రూట్ కేక్ వద్దు, బనానా కేక్ చేద్దాం. అప్పుడు లాక్డౌన్ ఉండే కాబట్టి ఫ్రూట్ కేక్. జబర్దస్తి కేక్. మమ్మీ మమ్మీ డెకరేషన్ పక్కన డెకరేషన్ నువ్వే చేయాలా? ఓకే నేను చేస్తాను. బట్ బెలూన్స్ ఇక్కడ వచ్చేసి ఇంకా లంచ్ అయిపోయిన తర్వాత పిల్లలు చదువుకుంటున్నారండి. నెక్స్ట్ డే ఎగ్జామ్ కూడా ఉంది, యాన్యువల్ ఎగ్జామ్స్ అవుతున్నాయి కాబట్టి ఇంకా లంచ్ అవ్వగానే మనకి ఏ సెలబ్రేషన్స్ ఉన్నా ఏమున్నా ఎగ్జామ్స్ అంటే ఇంకా చదవడం తప్పదు కదా. సో ఇంకా అదే పనిలో ఉన్నారనమాట. ఒకే తీరు బుక్స్ తీసుకొని చదువుతూ ఉన్నారు. అండ్ ఇక్కడ మోను చదివించడానికైతే నేను కూర్చున్నాను. వాడికి ఒక్కొక్క స్పెల్లింగ్ కూర్చోబెట్టి నేర్పించాలి, చాలా టైం పడుతుంది. మార్నింగ్ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఇంకా లంచ్ చేసేసి కూర్చుంటున్నానంటే వాడితో పాటు నాకు ఈవినింగ్ 7-8 అవుతుంది అనమాట చదివించడం అయిపోయేసరికి. వాళ్ళిద్దరంటే వాళ్ళు చదివేసుకుంటారు కానీ వీడితోనే నాకు కొంచెం హెడేక్ అవుతుంది. ఎగ్జామ్స్ టైంలో మాత్రం ఖచ్చితంగా వాడితో కూర్చుంటాను. హిస్టరీలోకి వెళ్ళాలి. ఏం చేస్తున్నావు నాన్న? చూపి. హ్యాపీ బర్త్డే డాడా. ఇది బీచ్, ఇది డాడీ, ఇది నేను. వావ్. ఇది ట్రీ. ఇది బీచా? మేము ఇక్కడ ఆరెంజ్ జ్యూస్ అవుతున్నాం. వావ్. ఇవేంటి? ఇవా క్లౌడ్స్. వా. మరి ఇది సన్. బాగుంది. మరి డిఏనే రాసినావు, ఇంకా కంప్లీట్ కాలేదా? ఇంకా ఇక్కడ గ్లాస్లో ఆరెంజ్ కూడా రాయాలి, ఎందుకంటే ఆరెంజ్ జ్యూస్. ఆరెంజ్ కలర్ ఉంటుందా? ఓకే. ఇక్కడే రాయి, పర్లేదు. డిఏ డి. డాడీ బర్త్డేకి ఇస్తావా ఇది? సో ఎవరి ప్రోగ్రాంలో వాళ్ళైతే ఉన్నారండి. మోను గ్రీటింగ్ కార్డ్ అయితే రెడీ చేస్తున్నాడు డాడీ బర్త్డే కోసం. అండ్ స్మైలీ అయితే ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేసింది వాళ్ళ డాడీ కోసం. డాడీ అందరి బర్త్డేస్ గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తాడు, డాడీ బర్త్డే మేము చేయొద్దా? మేము కూడా చేస్తాము, డాడీ అట్లానే అంటాడు ఏదైనా కానీ అని చెప్పేసి నేనైతే సర్ప్రైజ్ చేస్తాను డాడీకి అని చెప్పేసి తనైతే ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేసింది. దానికోసం అని బయటకైతే వచ్చేసామండి. ఇది వచ్చేసి బట్టల షాప్, ఆల్రెడీ మీకు అర్థమవుతూనే ఉంది. సో షర్ట్ తీసుకుందాము అని వచ్చాము. సో తనకి నచ్చిన షర్టే తీసుకుంది తను. నేను జస్ట్ తోడుకు వెళ్ళాను అంతే. అన్నీ తనే అడిగింది, సైజ్ చెప్పింది, కలర్స్ అన్నీ అక్కడ షాప్ అతను ముందు పెట్టారు. సో డాడీకి ఈ కలర్ బాగుంటుంది, ఆ కలర్ బాగుంటుంది అని చెప్పేసి తనకి నచ్చిన షర్ట్ తను చూస్ చేసుకుందనమాట. ఫైనల్గా అయితే ఈ షర్ట్ సెలెక్ట్ చేసింది. సో నేను 2 బాగున్నాయి, లైట్ ఆరెంజ్ ఒకటి, ఇదొకటి, 2 బాగున్నాయి, ఏదైనా ఓకే అని చెప్పాను. బట్ తనకి ఇదే నచ్చింది, సో ఇదే సెలెక్ట్ చేసింది అనమాట. సో మన కోసం పిల్లలు ఏదైనా కొత్తగా చేస్తున్నారు అంటే, ఇలాంటి సర్ప్రైజెస్ ఏమైనా చేస్తున్నారు అని అంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది కదా. అందులోనూ ఈ ఏజ్లో పిల్లలు అలాంటివి థింక్ చేయడం అనేది కొంచెం
ఇంకా బాగా అనిపిస్తుంది. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. తను వాళ్ళ డ్యాడీ బర్త్డే సెలబ్రేట్ చేయాలి అన్న థాటే తనకి రావడం చాలా గ్రేట్ అసలు. మాట ఇంకా తను ఎంత ఎగ్జైట్మెంట్తో అరేంజ్మెంట్స్ అన్నీ చేసిందో అసలు ఇంకా నేను మాటల్లో చెప్పలేను. చూస్తూ ఉండండి, మీకే అర్థమవుతుంది. సో అక్కడ షర్ట్ తీసుకున్న తర్వాత ఇక్కడ పిస్తా హౌస్కి వచ్చానండి. కేక్ కూడా తీసేసుకుందామని. యాక్చువల్గా నేను బ్రౌన్ బేర్ వెళ్ళాల్సింది. సో మళ్ళీ అటు ఇటు ట్రావెల్ ప్రాబ్లం అవుతుంది, అందులో టైం కూడా లేదు. సో ఆఫ్టర్నూన్ ఇంకా మేము బయటకు వచ్చిన సంగతి తనకు తెలీదు. ఆయన పడుకున్నారు అండ్ రెస్ట్ తీసుకుంటా అన్నారు కాబట్టి లంచ్ చేయగానే పడుకున్నారు యాక్చువల్గా. ఇంకా మేము ఆయనకు చెప్పకుండా, ఒకవేళ డాడీ లేచి అడిగితే ఇక్కడే ఎదురుగా బ్యాంగిల్ స్టోర్కి వెళ్ళారని చెప్పు అని చెప్పేసి బయటకు వచ్చేస్తున్నాం అనమాట. వచ్చేసి షాపింగ్ అంతా చేసుకొని వచ్చిన తర్వాత కూడా ఇంకా తను ఇవ్వలేదు. మేము వచ్చేసరికి కూడా పడుకొనే ఉన్నాడు. సో అమ్మయ్య అనుకున్నాము. ఇంకా రాగానే అన్నీ తీసుకొచ్చేసి బెడ్రూమ్లో పెట్టాను. సో బ్రౌన్ బేర్కి వెళ్ళడం లేట్ అవుతుంది, టైం లేదని చెప్పేసి పిస్తా హౌస్లోనే కేక్ కూడా తీసుకున్నాను. సో తీసుకొచ్చిన షర్ట్ని డైరెక్ట్ కవర్లో పెట్టి బెటా అంటే ఇంకా తను లేదు నేను ప్యాక్ చేస్తా అని చెప్పేసి ప్యాకింగ్ కూడా చేస్తుంది. సో ఇది ఆన్ ది వేలో వచ్చేటప్పుడు స్టేషనరీ ఉంటే అక్కడ గిఫ్ట్ పేపర్ కూడా కొనింది అనమాట. సింగిల్గా తనే రోడ్ క్రాస్ చేసుకొని ఫస్ట్ టైం డాడీ కోసం చాలా రిస్క్ తీసుకొని చాలా ఎగ్జైట్మెంట్తో అరేంజ్మెంట్స్ అన్నీ చేస్తుంది. సో వాళ్ళ డాడీ ఎలా రియాక్ట్ అవుతారో తెలీదు. ఇంకా ఆయనకి ఏం తెలియదు అసలు. ఇంకా పడుకున్నారు, లేవలేదు. ఆయన లేచేలోపు ఇవన్నీ చేద్దాము అని చెప్పేసి ప్యాకింగ్ అయితే స్టార్ట్ చేసింది. సో ప్రతిదీ కూడా తన స్వహస్తాలతో చేసిందనమాట స్మైలీ. అక్కడక్కడ కొంచెం హార్డ్గా ఉన్న ప్లేసెస్లో నా హెల్ప్ తీసుకుంది. అండ్ డెకరేషన్ కూడా చేస్తా అనేసి అనింది. బెలూన్స్ కడతాను మమ్మీ, బెలూన్స్ కట్టేసి డెకరేషన్ చేద్దాము అంటే, చిన్నపిల్లలకి అంటే బెలూన్స్ కడతారు బేటా, డాడీ పెద్ద అయినా కదా బెలూన్స్ కట్టరు, అట్లా వద్దు బాగుండదు అని చెప్పాను అనమాట. నేను మా బర్త్డేస్కి మీరు బెలూన్స్ కడతారు కదా, మీ బర్త్డేకి ఎందుకు అని అనింది. సో పెద్దగా అవుతా ఉంటే బెలూన్స్ కడితే బాగుండదు, మీరు చిన్నపిల్లలు కాబట్టి బెలూన్స్ కడతాము అంటే, మరి ఎట్లా డెకరేషన్ లేకపోతే ఎట్లా అనేసి అంటే, ఇంకా నేను లైట్స్తో ఇట్లా చేస్తాను బాగుంటుంది అని చెప్పేసి ఇంకా ఇక్కడ నేనే చేస్తున్నాను అనమాట. లైట్స్ అన్నీ డాడ్ అని చెప్పేసి అదొకటి హైలైట్ అవుతుంది. అండ్ బర్త్డే బ్యానర్ ఎలాగో ఉంటుంది కదా,
బర్త్డే బ్యానర్ ఒకటి, హ్యాపీ బర్త్డే బ్యానర్ ఒకటి పెట్టేసి ఈ విధంగా సిరీస్ లైట్స్తో డి డాడ్ అని చెప్పేసి రాస్తే ఓకే బాగానే ఉంటుంది, ఇట్లా చేద్దాము అని చెప్పేసి ఇంకా నేను ఇక్కడ ఈ ఒక్క హెల్ప్ అయితే చేస్తున్నాను. సో ఇక్కడ కూడా నాకు అన్నింట్లో తను బాగా హెల్ప్ చేసింది అనమాట. స్మార్టీ అయితే తను ఎక్కువగా ఇన్వాల్వ్ అవ్వలేదు, జస్ట్ ఐడియాస్ అయితే చెప్పింది. తనకి ఎగ్జామ్ ఉంది, అందులోనూ 7th క్లాస్ కదా, సో చదువుకోవడానికి టైమే సరిపోవట్లేదు అనమాట. కొంచెం టైం దొరికినా బుక్స్తోనే స్పెండ్ చేస్తుంది. కాబట్టి ఇంకా ఎక్కువగా మోను, నేను, స్మైలీ కలిసి ఇదైతే చేస్తున్నాము. ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చింది. అండ్ సో ఇక్కడ జరుగుతున్న డెకరేషన్స్, అరేంజ్మెంట్స్ ఏవి కూడా తనకు తెలియదండి. పడుకొని ఇప్పుడే లేచారు, ఇంకా బయటకు రాలేదు. తను వాష్రూమ్ అయితే వెళ్ళాడు. వాష్రూమ్ వెళ్ళగానే స్మైలీ తెచ్చిన గిఫ్ట్ తీసుకెళ్ళి బెడ్ పైన పెట్టింది. Happy birthday, Dad. Thank you so much. From Smarty, Smiley, Mono. What is this? It's a ugly one. Oh, super. ఇప్పుడు బర్త్డేకి నువ్వే వేసుకోవాలి, ఇదే వేసుకోవాలి. Wow. Super, yeah. Thank you, baby. ట్రై చేసుకో. Okay. ఇది నీ బర్త్డేకి ఇది వేసుకుంటూ టక్ వేసుకోవచ్చు. బాగుందా? Super. It's nice one. నేనే సెలెక్ట్ చేసినాను ఇది. సో చూసారు కదా, అలా రియాక్ట్ అయ్యారనమాట. తనకి షర్ట్ అయితే బాగా నచ్చింది. ఎప్పుడు వెళ్ళారు బయటికి, నాకు చెప్పకుండా వెళ్ళారా అని చెప్పేసి అన్నాడు. ఇంకేం లేదులే, షర్ట్ ఒకటే తీసుకొచ్చాము అని చెప్పాను. అండ్ బయట ఇక్కడ కేక్ తీసుకొచ్చాము, ఇట్లా డెకరేట్ చేసాము అని చెప్పేసి అయితే తనకు తెలీదు. సో తను వచ్చేలోపే కేక్ అన్నీ కూడా రెడీగా పెట్టేసి లైట్స్ ఆఫ్ చేసి పెట్టేద్దాం అనుకున్నాము. చూస్తూ ఉండండి. హాల్లో అంతా రెడీగా ఉందండి. లైట్స్ అన్నీ ఆఫ్ చేసి రెడీగా ఉన్నాము. ఇక్కడ స్మార్టీ, మోను వచ్చేసి హాల్లో వెయిట్ చేస్తున్నారు. హాల్లో కూర్చొని వాడు గ్రీటింగ్ కార్డు ఒకటి రెడీ చేశాడు కదా, అది పట్టుకొని రెడీగా ఉన్నాడు అనమాట. ముందే వెళ్తే నేను చెప్పాను, ఇప్పుడే కాదు డాడీ హాల్లోకి వచ్చిన తర్వాత చెప్పు అని చెప్పేసి ఆపాను అనమాట. సో వాడు కార్డు పట్టుకొని రెడీగా ఉన్నాడు. అండ్ వీళ్ళు లోపల ఏం చేస్తున్నారు చూస్తే షర్ట్ అయితే వేసేసుకున్నారు అండ్ రెడీ అవుతున్నాడు అనమాట. స్మైలీ కూడా రెడీ అవుతుంది వాళ్ళ డాడీతో పాటు. సో స్మైలీ వాళ్ళ డాడీని తీసుకొని హాల్లోకి వస్తుంది. హాల్లోకి వచ్చిన తర్వాత చూద్దాం.
ఇంకో విషయం అండి, ఇక్కడ షర్ట్కి కానీ కేక్కి కానీ బర్త్డేకి చేయడానికి సంబంధించిన ఐటమ్స్ కొనడానికి దేనికి కూడా స్మైలీ నా దగ్గర మనీ తీసుకోలేదు. వాళ్ళ డాడీ ఎవ్రీ మంత్ ఏం చేస్తారంటే శాలరీ రాగానే ముగ్గురికి కూడా 500 పాకెట్ మనీ లాగా ఇస్తారనమాట. సో వీళ్ళ పాకెట్ మనీ అంతా కూడా కిడ్డీ బ్యాంక్లో కానీ వాళ్ళ పర్సనల్ ప్లేసెస్లో వాళ్ళు దాచిపెట్టుకుంటారు ఎవ్రీ మంత్ ఇవ్వగానే. సో తనకి ఎప్పటి నుంచో అలవాటు అనమాట, శాలరీ రాగానే ఫస్ట్ ముగ్గురికి 500 ఇచ్చేస్తారు. సో అలా దాచుకున్న డబ్బులతోనే ఇవాళ బర్త్డే సెలబ్రేట్ చేసింది స్మైలీ. Hold me close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase. హ్యాపీ బర్త్డే డాడీ. Dad, nice blessings. Whenever my father go out, put angels around. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, dear Daddy. Happy birthday to you. May God bless you, dear. May God bless you, dear. May God bless you, dear Daddy. May God bless you, dear. నిజానికి ఈ మూమెంట్ అయితే లైఫ్ టైం మెమొరీ లాగా మాకైతే మిగిలిపోతుందండి. సో పిల్లలు ఇంత చిన్న ఏజ్లోనే అంతలా ఆలోచించి వాళ్ళ పాకెట్ మనీని యూస్ చేసి ఇలా బర్త్డే సెలబ్రేట్ చేయడం అనేది చాలా హ్యాపీగా అనిపించింది. సడన్గా ఈవినింగ్ అప్పటికప్పుడు ప్లాన్ చేసి ఇంకా స్మైలీ అస్సలు కాంప్రమైజ్ అవ్వట్లేదు అనమాట. లేదు డాడీ బర్త్డే చేయకపోతే ఎట్లా, లేదు నేను చేస్తాను అని చెప్పేసి అది ఫిక్స్ అయిపోయింది. కాబట్టి ఇంకా తనే అది చేయాలి ఇది చేయాలి అని చెప్పేసి ప్లాన్ చేసేసింది. తను మాత్రం ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారంటే నా పిల్లలు నా కోసం ఇవన్నీ చేయడం ద గ్రేట్ మూమెంట్ అని చెప్పేసి చాలా అంటే చాలా హ్యాపీగా అయ్యారు. సో కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత ఇంకా అందరం అలా రిలాక్స్ అవుతుండగా మా మరిది వచ్చేసి సడన్ సర్ప్రైజ్ ఇచ్చారనమాట. అసలు తను కూడా వస్తున్నట్టు మాకు తెలీదు. సో ఇంకా అత్తమ్మ భక్ష్యాలు చేసి పంపించారు. మా భక్ష్యాలు కూడా చాలా బాగుండినాయి. ఇంకా తను రాగానే మళ్ళీ కొన్ని పిక్స్ తీసుకున్నాము, అవి కూడా యాడ్ చేసేస్తాను. ఇంతటితో వ్లాగ్ అయితే ఏం చేసేస్తున్నానండి. ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. టిల్ దెన్ స్టే సేఫ్, స్టే హెల్దీ, బాయ్.